పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ యాంకర్ ప్రత్యూష. సో రీసెంట్ టైమ్స్లో మనం చూస్తే దివ్వెల మాధురి గారు కావచ్చు, దువ్వాడ శ్రీనివాస్ గారు కావచ్చు, ఏదో ఒక ఇష్యూతో ఎప్పుడోసారి అసలు కాంట్రవర్సీలో ఉంటూనే ఉన్నారు. సో వాళ్ళు ఏదో ఒకటి చేయడం, దానికి మళ్ళీ సంబంధించి చెప్పుకుంటూ ఇంకొక వీడియో చేయడం. సో ఇదంతా ఏంటి, అసలు ఎందుకు కాంట్రవర్సీ క్రియేట్ అవుతుంది, అసలు ఏం జరిగింది, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. సో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈరోజు మనతో పాటు ఫ్యామిలీ కౌన్సిలర్, పబ్లిక్ స్పీకర్ రజనీ రమ్మ గారు మనతో పాటు ఉన్నారు. సో మేడంతో మాట్లాడి మన విషయాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? ఫైన్, నువ్వు ఎలా ఉన్నావు? చాలా బాగున్నాను మ్యామ్. సో రీసెంట్ టైమ్స్లో మనం చూస్తే దివ్వెల మాధురి గారు అసలు ఏదో ఒక ఇష్యూతో అసలు సోషల్ మీడియాలోనే ఎక్కువ కనిపిస్తుంది. ఏదో ఒక మిస్టేక్ చేయడం, అది మిస్టేక్ కదా కాదని మీరు చెప్పాలి, బట్ సంజయ్ చెప్పుకుంటూ ఒక వీడియో చేయడం. మీకేమనిపిస్తుంది అంటే ఈ కేక్ కట్ చేయడం కావచ్చు, ఈ రామాయణంతో కూడిన శారీ కట్టుకోవడం కావచ్చు, ఇవి తప్ప లేదంటే ఆమె చేసింది కరెక్ట్ అనిపిస్తుందా? అంటే ముందు ఒక పాయింట్ తీసుకుందాం మనము. వీళ్ళు ఇప్పుడు ఒకళ్ళకి ఒకళ్ళు నచ్చలేదు అని అంటే, ఇప్పుడు వాళ్ళు రెండు ఫ్యామిలీస్ని వదిలేసి ఇలా కలిసి ఉండటం అనేది, పెళ్లి చేసుకోవటం అనేది ఎవరికి నచ్చలేదు అనేది ప్రధానంగా తెలిసిపోతుంది. అది ఎవరికి నచ్చలేదు అన్నప్పుడు ఏమవుతుంది, నెగిటివ్గానే చూస్తారు ఏదైనా కదా. కరెక్టే. అయితే ఇక్కడ అంటే వీళ్ళు ఎందుకు నచ్చలేదు అని అంటే, ఆయన కొంచెం పెద్ద ఆయన, ఈమె చిన్నది, ఈమెకి ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు, ఆయనకి 2 ఆడపిల్లలు ఉన్నారు. ఒక ఏజ్కి వచ్చారు, ఈయన కూతుళ్ళు ఇద్దరు పెళ్లి వయసుకి వచ్చారు. ఒక అమ్మాయి మ్యారేజ్ కూడా అయినట్టుంది. ఈ ఏజ్లో ఈయన అండగా ఉండాల్సింది పోయి ఏదో భార్యాభర్తలకి అభిప్రాయ భేదాలు వచ్చి వేరే వేరే విషయాలు గొడవలు అయ్యి విడిపోవడం ఏంటి, అది సరి చేసుకోవాలి. కానీ సరే, సెకండ్ ఏంటంటే ఈమె కూడా చిన్న వయసు ఆమె కదా, ఈమె భర్తను వదిలేసి ఈయన వెంట రావడం ఏంటి అనేది ఇద్దరి మీద కొంచెం కోపము రగిలిపోతున్నారు జనాలు. ఎందుకంటే 2 కుటుంబాలు కూలిపోయాయి కదా అనే బాధ ప్రజల్లో ఉండటం వల్ల ఏది చేసినా నెగటివ్గానే వాళ్ళకి కనిపిస్తుంది. అయితే నిజంగా ఏంటంటే వీళ్ళు మామూలుగా భోజనం చేసినా అవతల వాళ్ళకి తప్పు అవ్వచ్చు, కరెక్ట్. ఒక నచ్చిన బట్ట కట్టుకున్నా అవతల వాళ్ళకి తప్పు కావచ్చు. అంటే ఎలా ముడిపెడతారంటే అక్కడ కాపురాలు కూల్చేసి ఇక్కడ ఆనందంగా పండగ చేసుకుంటున్నారు అనేది వచ్చేస్తుంది ప్రజల్లో. ఆ నెగటివిటీ అనేది రావటం వల్ల వీళ్ళు ఏం చేసినా తప్పుగా వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆవిడ రామాయణం ముద్రించినటువంటి శారీ కట్టుకున్నారు. కట్టుకోవడం వల్ల ఏమైంది అని అంటే, ఇప్పుడు మనకి శ్రీరామనవమి వచ్చినా లేకపోతే ఏదైనా శివరాత్రి వచ్చినా కండువాల మీద ముద్రిస్తారు. ఆ కండువాని మెళ్ళ నుంచి ఇలా వేసుకుంటారు. అంటే శరీరం పై భాగంలోనే ఏదైనా అర్హత, కింద భాగంలో దేవుడికి సంబంధించిన ఏది కూడా మనం టచ్ పెట్టకూడదు. ఎందుకంటే దేవుడికి మనం ఇచ్చేది గౌరవము మన హిందుత్వంలోనే ఉంది. అది ఆ దేవుడి మీద భక్తి కానీ గౌరవం కానీ మనం చాటుకునేది ఎలా అంటే, ఇక్కడ వరకే భగవంతుడిది ఏదైనా బొట్టు కానీ పువ్వు కానీ గొలుసు దండలు కానీ రుద్రాక్షలు కానీ కండువాలు కానీ ఏదైనా సరే పై భాగానికే చెందుతాయి, కింద మనం ధరించము. అలాంటిది కూడా పైనుంచి కిందకి రామాయణం ముద్రించినటువంటి శారీ కట్టుకున్నది. తర్వాత దాని మీద చిత్రాలు కూడా ఉన్నాయి, తర్వాత ముద్రణ రామాయణం రాతలు కూడా రాసే స్క్రిప్ట్ కూడా ఉన్నది. మరి అలాంటప్పుడు దాన్ని కట్టుకోవడం ఏంటి, కట్టుకుని నువ్వు ఒకవేళ అలసిపోతే కాసేపు నడుము వాల్చి పడుకోవచ్చు, ఆకలిస్తే నువ్వు భోజనం చేయొచ్చు, లేకపోతే ఎవరి మీద కోపం వస్తే కొంచెం అరవచ్చు. ఇలాంటివన్నీ జరుగుతాయంటే దేవుడిని నువ్వు మీద ధరించి ఇలాంటి పనులు చేయకూడదు కదా. ఎంతో పవిత్రంగా చూస్తాం కదా మనం ఒక రామాయణాన్ని కానీ భారతాన్ని కానీ ఏదైనా సరే. అంటే డైరెక్ట్గా దేవుడే కదా రాముడు అంటే, ఇంకొక అవతారం, సాక్షాత్తు భగవంతుడే. ఆయనని మనం ఎంతో పవిత్రంగా ఎంతో భక్తిగా కొలుస్తాము. అలాంటిది నువ్వు ఒంటి మీద ధరించావు, పైగా ఇలాంటి సందర్భాలు వస్తే నువ్వు ఆ బట్టలతోనే అన్ని చేస్తావు కదా అనే దాంతో ఆవిడ కరాటే కళ్యాణి గారు విమర్శించడం, రియాక్ట్ అయ్యారు. అంటే ఇది ఎవరైనా సరే కొంచెం ఆలోచించవలసింది. ఇప్పుడు రీజన్ ఉంది అక్కడ. ఇప్పుడు వాళ్ళు ఒక భక్తి పరంగా ఆధ్యాత్మిక పరంగా వాళ్ళు కొంచెం ఉద్యమాలు చేస్తూ ఉంటారు కాబట్టి ఇంకా ప్రతి చిన్నది వాళ్ళు అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు. ఆవిడే కాదు, ఎవరి గురించి అయినా సరే దానికోసమే వాళ్ళు పనిచేస్తున్నప్పుడు ప్రతిదీ వాళ్ళు పరిగణనలోకి తీసుకుంటారు. మీరు అన్నట్టు ప్రతిదానికి ట్రోల్ అవుతున్నారంటే అలాంటి కాంట్రవర్సీ పనులే వీళ్ళు చేస్తున్నారు అనేది తెలుస్తుంది. అండ్ ఈవెన్ రీసెంట్ టైమ్స్ లో వాళ్ళు తిరుమలలో కూడా కేక్ కట్ చేయించారు తనుజ గారి బర్త్డేకి. అంటే దానికి కూడా మనం చూస్తూనే ఉన్నాం, మాధురి గారికి అసలు ఏ ఇష్యూ అయినా సరే వెనకంటే ఆయన దువ్వాడ శ్రీనివాస్ గారు వెంటనే ఒక వీడియో చేసేస్తారు. సో ఆమె కేక్ కట్ చేసినప్పుడు కూడా ఆవిడ ఒక వీడియో రిలీజ్ చేసింది, సేమ్ టైం ఆయన కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు. నా దగ్గర బిల్స్ కూడా ఉన్నాయి, ఇది ఏమంటారు ఇందులో ఎగ్లెస్ ఇది, సో ఏం ప్రాబ్లం
ప్రాబ్లం లేదు, మాకు తెలియకుండా చేసామని. సో ఇందులో నిజం ఏంటి అంటే కరెక్టేనా అలా చేయించడం? మరి కరెక్ట్. అంటే ఇప్పుడు ఈ చీర విషయానికి వస్తే దువ్వాడ మాధురి గారు ఆవిడకి ఒక శారీస్ బిజినెస్ ఉంది. అందులో కొత్తగా వచ్చిన శారీ అయి ఉండొచ్చు, దాని ప్రమోషన్ కోసం ఆవిడ కట్టుకోవచ్చు, కట్టుకుని ఇన్స్టాలో పెట్టడం వల్ల అందరికి పబ్లిసిటీ అవుతుంది, కొంటారు అన్న ఉద్దేశంతో ఆవిడ అలా అంటే సాధారణమైన స్త్రీ స్వభావంతో ఆవిడ వెళ్ళిపోతుంది. ఇక్కడ పెద్ద పెద్ద అంటే ఇప్పుడు అబ్జెక్షన్స్ అనేవి సమాజంలో ఏ పక్క నుంచైనా రావచ్చు. ఇప్పుడు నువ్వు నార్మల్గా చేసేస్తావు, గబుక్కుని పొరపాటున ఎంగిల్ చేత్తో ప్రసాదం తీసుకోవచ్చు నువ్వు, లేకపోతే ఏదైనా తిన్న చేత్తోటి గబుక్కని దేవుడికి దీపం కొండెక్కుతుందని గబుక్కుని వెలిగించవచ్చు. అవి నువ్వు తెలియకుండా పొరపాటుగా చేసిన పనులు కూడా అది మంచిది కాదు కదా అనేది చూసిన వాళ్ళు గమనిస్తారు, అది అక్కడ అడ్డుకుంటారు. ఇప్పుడు ఈ విషయంలో కూడా అలాగే జరుగుతుంది. ఇప్పుడు తిరుమల కేక్ కట్ చేసాం, తనూజ బర్త్డే, ఆ అమ్మాయి ఏదో చిన్నది, నా బర్త్డేకి తిరుమల వెళ్ళాలనుకుంటున్నాను, లేకపోతే వీళ్ళు కూడా అన్నారని చెప్తున్నారు కదా దువ్వాడ శ్రీనివాస్ గారు, మాతో పాటు ప్రోటోకాల్ దర్శనం చేసుకుందు గానమ్మా రామ్మ అని అంటే ఆమె వచ్చింది, బాగుంది. అయితే మరి ఎగ్లెస్ కేకే తీసుకెళ్ళాము అని ఈయన అన్నారు. అసలు మనకి వచ్చిన న్యూస్ ఏంటి, కేకులు లాంటివి కానీ అలాంటివి పదార్థాలు ఏవైనా సరే పైన నిషిద్ధము, తర్వాత విలాసానికి సంబంధించినవి, ఒక ఎంటర్టైన్మెంట్కి సంబంధించినవి పైన ఉండకూడదు, ఎందుకంటే అది ఆధ్యాత్మికమైనటువంటి పుణ్యక్షేత్రము, సాక్షాత్తు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి అని మనం ఎంతో ప్రతి ఇంటా కొలుచుకుంటాము, ఎంతో పవిత్ర, కష్టం వచ్చినా ఒక ఆనందం వచ్చినా మొక్కులు తీర్చుకోవడానికి మనం ఆ కొండకాయ వెళ్తాము. అటువంటి పవిత్రమైన కొండ మీద 4 పక్కల కూడా భగవంతుడి నామస్మరణంతో ప్రతిధ్వనిస్తూ ఉంటాయి ఆ తిరుమల కొండలు. అక్కడ ఏది జరిగినా తప్పే. పువ్వులు కూడా మనం పెట్టుకోకూడదు, అక్కడ దేవుడికే అమ్ముతారు. ఏదో చిన్న చిన్న వ్యాపారస్తులు డబ్బు కోసం వాళ్ళు పూలు అమ్ముతూ ఉంటారు, తెలియని వాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు. ప్రతి నిమిషానికి ఒకసారి అనౌన్స్మెంట్ అనేది వస్తూనే ఉంటుంది అక్కడ కొండ మీద. పువ్వులు శ్రీవారికి మాత్రమే, ఎవరు పెట్టుకోకూడదు, అమ్మే వాళ్ళని ఎంకరేజ్ చేయకండి అని చెప్తూ ఉండేవారు. ఇప్పుడు చెప్పడం మానేశారు. ఇదొక పాయింట్. కేక్ పైకి తీసుకెళ్లారు, ఇదొక పాయింట్. అంటే పరిస్థితులు వీళ్ళకి అనుకూలిస్తున్నాయి అక్కడ. అది ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు నిషేధం అని చెప్తున్నారు, నిషేధం అయినప్పుడు వాళ్ళని ఎలా అలో చేశారు అంటే ఇప్పుడు సామాన్య ప్రజలకైతే చెక్ చేస్తారు, వీళ్ళు ఒక హోదాలో ఉన్నారు కాబట్టి వీళ్ళు ఏం చేసినా ఏం ప్రాబ్లం లేకుండా ఆయన చెప్తున్నారు కదా, నేను ఒక ఎమ్మెల్సీ ప్లేస్ లో ఉన్నాను అని, సో నాకు ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, ఆ ఇన్ఫ్లుయెన్స్ తోటి ఆయన ఏదో తీసుకెళ్ళి ఉంటారు. అయితే ఇచ్చింది ఎవరు కేకు, ఇది ఎగ్లెస్ కేకు, మీరు తీసుకెళ్ళచ్చు నిస్సందేహంగా అని షాప్ వాడు ఇచ్చాడు. దానికి తగ్గ బిల్లు మా దగ్గర ఉంది. అదేదో విభావాలో ఎక్కడో మేము స్టే చేసాము, ఫలానా బేకరీలో మేము ఖరీదు కొన్నాం దీని బిల్లు కూడా ఉంది మా దగ్గర, 1100 రూపాయలు. అంటే ఇప్పుడు మీరు ఎగ్లెస్ కొన్నారా, మీ దగ్గర బిల్లు ఉందా లేదా, ఫలానా బేకరీలో మీరు ఏ బేకరీలో కొన్నారని ఎవరు అడగటం లేదు, మీరు కేక్ తీసుకెళ్లారు అని అంటున్నారు. ఇప్పుడు అసాంఘికమైన పనులు కూడా కొన్ని అక్కడక్కడ విన్నాం మనం. విన్నప్పుడు ఇప్పుడు చెప్పాను కదా, సమాజంలో ఎక్కడ ఎవరి మీద కొంచెం నెగిటివ్ వచ్చినా అంటే చెప్తారు, కొంచెం ఓటుగా ఉంది ఇది అని అంటే ఒక ప్లేట్ని మొత్తం ప్లేట్ అంతా ఓటుగానే ఉంది అని అంటారు. అలాగా ఈయన కొంచెం నెగటివ్ విషయాలు బయటకు వచ్చాయి కాబట్టి అంతా నెగటివ్ గానే చూస్తారు కాబట్టి చూస్తారు. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, మన సమాజం సహాయం చేస్తేనే కొన్ని నెగటివ్ పనులు జరుగుతాయి. అది ఎలా అంటే సామాన్య మానవులకు అర్థమయ్యేటట్టుగా నేను ఇలా ఈ లాంగ్వేజ్ మాట్లాడుతున్నాను. ఇప్పుడు కేకు నిషేధము అన్నారు పైన, అంటే ఇలాంటి విలాసాలకు సంబంధించిన పనులు నిషేధం అన్నారు. మరి ఆ బేకరీ అతను ఎగ్లెస్ కేక్ అండి తీసుకెళ్ళొచ్చు అని భరోసా ఎలా ఇచ్చాడు? అంటే దువ్వాడ శ్రీనివాస్ గారికి కేకు అలాంటివి తీసుకెళ్ళకూడదు అనే విషయం తెలియకపోవచ్చు, తెలియదని కూడా వాళ్ళు అంటున్నారు. మరి తీసుకెళ్ళొచ్చా అని అడిగారు, ఈయన తప్పులేదు అడిగారు, మరి అతను ఎలా తీసుకెళ్ళచ్చు, ఇది ఎగ్లెస్ అండి నిస్సందేహంగా తీసుకెళ్ళండి కొండ మీద, కానీ అంత ధైర్యంగా ఎందుకు చెప్పాడు? అతని వ్యాపారం అది. ఇప్పుడు నేను ఎన్నో పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు, పెద్ద పెద్ద టెంపుల్స్కి వెళ్ళినప్పుడు టెంకాయలు కానీ పువ్వులు కానీ అగరబత్తులు కానీ మరి ఏది కూడా లోపల తీసుకుంటారు, పక్కకి విసిరేస్తారు. ఆ పూజారులు, నేను చెప్తున్నాను, నేను ఏ ఊరు ఏ పుణ్యక్షేత్రం అని అడగద్దు, అన్నీ అన్నా నేను, అర్థమైందా? ఆ పూజారులు ఎప్పటి నుంచో వంశపారంపర్యంగా ఉన్న పూజారులు కూడా ఆ గుళ్ళకు ఉంటారు. ఉన్నప్పుడు తీసుకుని చక్కగా పద్ధతిగా పక్కన పెట్టరు, ఇలా అంటారు, ఇలా తీసుకుని అలా విసిరేస్తారు, ఒక మూలకో ఒక గంపలోకో. ఇక్కడ బయట దండ ఎంత, ఒక్కొక్కటే 500, 400, 300, ఆ పువ్వుల యొక్క ఇదిని బట్టి రేట్లు ఉంటాయి. ఒక్క తామర పువ్వు ఒక్కటే 50 రూపాయలు.
ఎంతో భక్తితో ఒక తామర పువ్వైనా కొంటే అతని తాహత 50 రూపాయలు పెట్టి కొనలేకపోవచ్చు. కరెక్ట్. కానీ అమ్మవారికి ఆ పెద్ద పెద్ద దండలు కొనలేక ఆ తామర పువ్వైనా తీసుకెళ్ళి ఇద్దామని చెప్పి కొంటాడు. లోపలికి వెళ్ళిన తర్వాత అది పరిస్థితి. మరి అలాంటప్పుడు అక్కడ అమ్మే వాళ్ళని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు? అక్కడ కొబ్బరికాయ కొట్టనివ్వరు, పువ్వులు తీసి దేవుడికి పెట్టరు, మనం అగరబత్తులు తీసుకెళ్తాం అవి ఇవ్వరు, కర్పూరాలు ఇవ్వరు, ఇవన్నీ ఇవ్వనప్పుడు ఇక్కడ ఎందుకు అమ్మనిస్తున్నారు? ముందే చెప్పాలి కదా. ఇంకా వెనక నుంచి ఏమవుతుందంటే అవన్నీ మళ్ళీ వాళ్ళకే వస్తాయి, వాళ్ళు తిరిగి మళ్ళీ అమ్ముతారు సాయంకాలం లోపల. ఈ భక్తులేమో కొనుక్కెళ్ళి అక్కడ ఇస్తారు. నాలాంటిది ఎవరైనా పంతులు గారు కొంచెం అమ్మవారికి వేయండి దండం, మేము ఎంతో భక్తితో తీసుకొచ్చామండి అంటే వేస్తామమ్మా, ఇప్పుడు అలంకారం చేసినప్పుడు వేస్తామమ్మా అని. మనలాంటి వాళ్ళు ఏం చేస్తాం, నమ్మి వచ్చేస్తాం. మనం ఉండం, అమ్మవారికి అలంకారం చేసినప్పుడు మనం ఉండం, పెట్టారా లేదా తెలియదు మనకి. భక్తుల యొక్క సంతృప్తి కోసం వాళ్ళు ఒక పువ్వును అలంకరిస్తారా? సేమిరా అలంకరించరు. అలాంటప్పుడు మీరు ఇక్కడ ఎందుకు అమ్మనిస్తున్నారు? మాకు సంతృప్తి లేదు, మా భక్తిని ప్రకటించుకోవడానికో అమ్మవారి మీద ఉన్న అతి ప్రేమని మేము చూపించుకోవడానికో ఆ ప్రేమతోటి ఏదో ఒకటి తీసుకొచ్చినప్పుడు మీరు అది పెట్టనప్పుడు బయట ఎందుకు అమ్మనిస్తున్నారు? ఆ తప్పు ఎవరిది? సమాజానిది. ఆ అమ్మేవాళ్ళు, ఆ పూజారులు సమాజంలో భాగస్వాములే కదా వాళ్ళు. ఈ కేక్ అమ్మే అతను కూడా అంటే మీరు అమ్ముకునేది మీరు అమ్ముకోండి, మేము తిరిగి మీకే తెచ్చిస్తాం, అక్కడ మళ్ళీ మీరు దాన్ని రిపీటెడ్గా అమ్మండి, ఎన్ని చేతులు మారి ఎన్నిసార్లు అది వెనక్కి తిరిగి వచ్చినా మళ్ళీ వాడిపోయే వరకు నీళ్ళుదలు అమ్ముతూనే ఉండండి. ఇది నిజమా అబద్ధమా అనేది కనుక్కోవచ్చు ఎవరైనా. ఎందుకంటే నా జీవితంలో నేను ఎంతో ఎక్స్పీరియన్స్ చేశాను. అవును, కరెక్ట్. నేను కూడా చూసాను ఇలాంటివి. నేను ఈ రోజున ఏ గుడికి వెళ్ళా నేను కొబ్బరికాయ పట్టుకెళ్ళను. బయట వాళ్ళు అంటారు కొనండి కొనండి అంటే, అమ్మ లోపల వెయ్యరు కదా ఎందుకు అమ్ముతున్నారు అని అడుగుతాను. అంటే లేదు ఈ గుళ్ళో వేస్తారు తీసుకెళ్ళండి. నిజమని నమ్మి నేను మళ్ళీ కొనుక్కుని వెళ్తే కూడా అవి కూడా అవే పని చేశారు. బయటకు వచ్చిన ఆమెను అడిగిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఏమో నువ్వు వేస్తారన్నావు కదా అని చెప్పి నాకు బలవంతంగా అంటగట్టావు కదా, మరి వేయలేదు కదా, నీ సమాధానం ఏంటి అంటే, వేస్తారమ్మా వేస్తారు నువ్వు చూసి ఉండవు, లేకపోతే కాసేపు అయ్యాక మేము ఉండం కదా, 2 నిమిషాల్లో తరవేస్తారు కదా, కాసేపు అయ్యాక మేము అతి భక్తితో తీసుకొచ్చినటువంటి ఒక్క పువ్వు అయినా సరే దేవుడికి చెందాలని అనుకునే మా కోరిక మేము చూడలేం కదా, మరి ఆ చూడలేనప్పుడు మీరు ఎందుకు అమ్ముతున్నారు, వాళ్ళు ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు అంటే, ఒక మనిషి అంటే అక్కడ వెయ్యరు అని తెలిసి కూడా నేను తీసుకెళ్తున్నానంటే ఆ తప్పు నాది అని పెద్ద వాళ్ళు చెప్తారు. ఈ తప్పు చేయిస్తున్నది ఎవరు? ఆ అమ్మేవాళ్ళు, అమ్మించేవాళ్ళు. ఈ కేక్ కూడా అదే సంగతి. ఆయనకు తెలీదు, అడిగారు, పర్లేదు తీసుకెళ్ళచ్చు. సరే ఎగ్లెస్ కేకు అక్కడ సెక్యూరిటీ దగ్గర చెక్కింగ్ దగ్గర అడిగారేమో అనుకుందాము. సార్ తీసుకెళ్ళకూడదు అంటే, ఎగ్లెస్ కేక్ అన్నాడయ్యా తీసుకెళ్ళచ్చు అన్నారయ్యా, నేను ఫలానా పెద్ద మనిషిని కదా, ఏముంది ఇందులో పెద్ద ప్రమాదం అంటే ఒక్కటే కదా వదిలిపెట్టు అని అన్నారేమో. లేకపోతే ఈయన పెద్ద ఆయన కదా అని చెప్పి సరేలేండి మీరు తీసుకెళ్ళండి అని అన్నారేమో. అక్కడ తప్పు ఎవరిది? శ్రీనివాస్ గారిది కాదు, అలౌ చేసిన వాళ్ళది తప్పు. సమాజంతో తప్పు చేసేవాళ్ళు క్రియేట్ చేయబడతారు. ఇలా ఈ విషయం పక్కకు పెడితే మన సమాజంలో చాలా మంది క్రిమినల్స్ సమాజంతో తయారు చేయబడ్డ వాళ్ళే. ఇది చిన్న విషయం. ఈయన కేక్ తీసుకెళ్తాడు, ఏదో చిన్నపిల్ల బర్త్డే అంది, ఆమెకు సర్ప్రైజ్గా కేక్ కట్ చేద్దామని ఒక స్త్రీ మనస్తత్వంతో ఆవిడ మాదిరి అని ఉండొచ్చు. అయితే ఇక్కడ నేను సమర్థించడం లేదు. ఇలా నువ్వు ఇందాక అన్నావు ఏం చేసినా కాంట్రవర్సీలో ఇరుక్కుంటున్నారు ఆవిడ అని అన్నప్పుడు, అది ఇరుక్కుంటున్నాను అని నీకు తెలుస్తున్నప్పుడు ట్రోల్ అవుతున్నావు. మళ్ళీ శ్రీనివాస్ గారు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం, క్లారిటీ ఇవ్వడం అలాంటి జరుగుతున్నప్పుడు ఈ దువ్వాడ శ్రీనివాస్ గారైనా ఆవిడని హెచ్చరించాలి, నువ్వు ఇలాంటి పనులు చెయ్యకు, లేదా ఆవిడ యాజ్ అన్ ఎడ్యుకేటెడ్ ఆవిడైనా తెలుసుకోవాలి. ఇలా ప్రతిసారి మనం ఇరుక్కుంటున్నాం కాబట్టి మనం అన్నెసరీగా ఏది కూడా చెయ్యొద్దు, తెలుసుకుని చేద్దాము అని ఆవిడైనా అనుకోవాలి, మానేయాలి అలాంటివి. తనుజ ఆనందం కోసం ఇవిడ కేక్ తీసుకెళ్లి అర్ధరాత్రి పూట సెలబ్రేట్ చేసింది. అది 2 minutes అవ్వచ్చు, 3 minutes అవ్వచ్చు, వీడియో చేశారు, దీంట్లో పెట్టారు, వెంటనే అగ్గి అంటుకుంది అక్కడ. మీరు చేశారు కదా, మీ తృప్తి కోసం మీరు ఊరుకోండి. ఆ అమ్మాయి తన చుట్టాలకి పంపుకుంటుందో, తన ఆల్బమ్ లో పెట్టుకుంటుందో ఆ ఫోటోలు, ఆమెకు సంతోషమే కదా. కానీ వాళ్ళు అది అంత ఇష్యూ అవుతుంది అనుకోలేదు. లేదు ఇప్పుడు అంటే సోషల్ మీడియాలో పెట్టాలి, ఇన్స్టాలో పెట్టాలి. మరి ఇప్పుడు రామాయణం ముద్రించిన చీర ఇన్స్టాలో పెట్టింది ఆవిడ, ఎందుకు పబ్లిసిటీ అనుకుంది ఆవిడ. ఇప్పుడు తనూజ ఏం చేసింది, నాకు వీళ్ళు సెలబ్రేట్ చేశారు కాబట్టి పబ్లిక్ తో పంచుకోవాలి, ఇది ఒక పెద్ద ఇష్యూ లాగా ఆవిడ ఫీల్ అయింది. అంతేగాని ఇది ఎటు నుంచి ఎటు దారి తీస్తాయని వాళ్ళిద్దరు స్త్రీ మనస్తత్వంతో ఆలోచించలేకపోయారు. ఆ బర్డెన్ అంతా వచ్చి శ్రీనివాస్ గారి మీద పడిపోయింది. ఇప్పుడు ఆయన ఏదో పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులు సమర్థిస్తారు, తప్పదు కదా, పాపం ఆయనేమో అలా సమర్థిస్తున్నారు. మీరు సమర్థించిన ప్రతిసారి కూడా అఫ్ కోర్స్ మందలి
సడలించే ఉంటారు, నెక్స్ట్ టైం ఇలాంటిది చెయ్యకండి, మీరు ఆలోచించి చేయండి అని ఆడవాళ్ళకి ఆయన చెప్పే ఉంటారు. కానీ సమాజం ఎదుర ఆయన నిలబడి ప్రతిసారి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు, లేదా ఆయన సమర్థించుకుంటున్నారు అని అంటే అది కూడా ఎంతవరకు కరెక్ట్? ఆయన వ్యక్తిత్వం ఇంతమంది జనాల ముందు పెట్టాల్సిన అవసరం ఉందా? మీరు శ్రీనివాస్ గారు ఇక మీదట మీరు ఇలా ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చే ముందు వాళ్ళతో ఆ పని చేయించకుండా ఉండండి. ఎందుకంటే నేను ఒక సోదరిగా ఇలాంటి వాటిల్లో మీరు ఇరుక్కోకుండా ఉండాలని కోరుకుంటున్నాను కాబట్టి మీకు ఈ మాట చెప్పాలని నేను చెప్తున్నాను, తప్పుగా అనుకోవద్దు. ఎందుకంటే మీరు తలదించుకునేటట్టుగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటుంటే నిజానికి నేను బాధపడ్డా. అరే ప్రతిసారి ఈయన వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు, వాళ్ళకి గట్టిగా చెప్పాలి కదా. ప్రతిదీ కూడా ఆయన భలే స్టాండ్ తీసుకుంటున్నారు. అంటే అఫ్కోర్స్ ప్రేమ కావచ్చు, ఆడవాళ్ళు అనే ఒక ఇది కావచ్చు, ఏదైనా కావచ్చు. మరి ఏదేదో ముచ్చట తనూజ ముచ్చట పడింది కాబట్టి మేము ఏదో చేసాం అన్నట్టుగా వెళ్ళిందా అన్నట్టుగా ప్రజలు తీసుకున్నారా? ఈయన వయసులో పెద్ద ఈయన వచ్చి ప్రతిసారి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటుంటే ఆయన వ్యక్తిత్వం అందరి ముందు పెట్టినట్టుగా నేను ఫీల్ అయ్యాను. ప్రజలు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే అంటే ప్రతిదానికి పీకద్దు. నిజంగా ఆయన సమాజం పట్ల ఏదైనా తప్పు చేస్తే అప్పుడు అడగండి. ఇప్పుడు ఆయన కూడా ఏంటంటే ఏదన్నా చేసే ముందు బాగా ఆలోచించాలి. ఆయన కానీ దివ్యల మాధురి కానీ బాగా ఆలోచించండి. ఆలోచించి ఇప్పుడు మూడో వ్యక్తితో కలిసి మీరు చేసే పనైనా, మీరిద్దరు చేసే పనైనా, ఆవిడ విడిగా చేసే పనైనా ఏదైనా సరే బాగా ఆలోచించండి. ఎందుకంటే ఇది గాలి కన్నా వేగంగా వెళ్ళిపోతాయి ఇలాంటివి. వెళ్ళిపోయినప్పుడు మనం తల వంచుకోవాల్సిన అవసరం కానీ పరిస్థితి కానీ ఎందుకు? ప్రతి వాళ్ళతో మాట పడాల్సిన అవసరం ఎందుకు? ఇప్పుడు మీరిద్దరు 2 కుటుంబాలు విడిపోయాయి, మీరిద్దరు కలిసి ఉంటున్నారు, అదేదో మీ జీవనం మీరు సాగించుకోండి. కానీ మీరు చేసిన ప్రతి పని కూడా ఈ విధంగా తిరుగుతున్నప్పుడు మీరు ఇవి కూడా చాలా కంట్రోల్ అవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఏది చేసినా కాస్త జాగ్రత్త వహించాల్సింది. ఈ తనూజ ఆ అమ్మాయికి కూడా తెలియలేదు. తిరుపతిలో పుట్టినరోజు అంటే దేవుడి ముందు మనంతమ్మా, మన పుట్టినరోజులు పెళ్లి రోజులు ఆయన ముందా చేసుకునేది? అయితే ఇక్కడ ఒకటి, నాకు ఈ మనిషి జన్మ, ఈ తనూజ అనే జన్మ ఇచ్చినందుకు గ్రాటిట్యూడ్ తెలుపుకుంటే తప్పులేదు. తిరుపతి కొండ మీద మనం ఎటువంటి సెలబ్రేషన్స్ చేసుకోకూడదు. ఒక కొత్త జంట నాకు తెలియక అక్కడ ఇద్దరు ఫోటోషూట్ కాదు తెలియక వాళ్ళు కమిట్ అయ్యారు. ఇద్దరు పెళ్ళైన వాళ్ళే దేవుడి దర్శనానికి వచ్చారు. మరి గబుక్కన అదేదో పొరపాటున జరిగిపోయింది. అది కన్సీవ్ అయిపోయింది. కన్సీవ్ అయిపోతే వెంటనే ఆవిడకి అబార్షన్ కూడా అయిపోయింది. అంటే దేవుడి కొండ మీద మీ ఇద్దరు భార్యాభర్తలుగా పవిత్రులే, కానీ దేవుడి దగ్గర అందరూ కూడా సమానమే, ట్రాషే. కానీ దేవుడి ముందు మనం ఎంత, నీకు నేను గొప్ప కావచ్చు, నాకు నువ్వు గొప్ప కావచ్చు, దేవుడికి ఏం గొప్ప కాదు. కాబట్టి దేవుడి ముందు మనందరం అల్పులమే. కాబట్టి దేవుడి ముందు మనం ఎటువంటి వెరిచేష్టలు చేయకూడదు. మన ఆనందాలు, మన ఇతరత్ర ఏమన్నా ఉన్నా మన ఇంటి దగ్గర చూసుకోవాలి, కొండ దిగాక చూసుకోవాలి. కొండ మీద దేవుడు ఎందుకు వెలిసాడంటే ప్రతి ఒళ్ళు వెళ్ళి ఏదో ఒకటి చేయడానికి వీలు లేని పద్ధతిలో ఆయన అక్కడ ఉన్నాడు. అందుకే కష్టపడి వెళ్ళి దర్శనం చేసుకుని రావాలే తప్ప మన ఈజీగా వెళ్ళిపోయే పరిస్థితులు ఈ రోజుకి లేవు. ఇది తెలుసుకోవాలి వాళ్ళు. తెలుసుకుని ఎవరైనా సరే, నువ్వైనా నేనైనా సరే, ఏది పడితే అది అక్కడ మనకు ఇక్కడ తట్టిందని చెప్పి అక్కడ చేసేయటం కాదు. అక్కడికి వెళ్తే ఆ నామస్మరణ చేసుకోవడం, దర్శనం చేసుకోవడం, ఇలా ఉండాలి. ఎక్కడైతే ఎలా లేదో కొబ్బరికాయలు, పువ్వులు, పళ్ళు ఇవన్నీ తీసుకెళ్ళకండి. నేనైతే ఏ గుడికి కొబ్బరికాయ తీసుకెళ్ళను. దేవుడికి ఏదైనా సరే ఆ దేవుడిచ్చినవే తిరిగి మళ్ళీ మనం ఇస్తున్నాం. మనదేమి ఇస్తున్నాం? మన అహంకారాన్ని ఇస్తున్నామా, మన కోపాన్ని ఇస్తున్నామా, లేకపోతే అంటారు కదా కామ క్రోధ ఇవన్నీ 6 ఉన్నాయి. ఈ 6 అరిషడ్ వర్గాల్లో ఏదైనా ఒకటన్నా వదిలిపెడుతున్నామా? అవి మనవి. అవి మనం బాగా తయారయ్యాం లోపల నుంచి. అందులోంచి ఏ ఒక్కటైనా దేవుడికి ఇస్తున్నారు ఇన్ ద సెన్స్ వదిలేస్తున్నారా? వదిలేస్తే దేవుడికి ఇచ్చినట్టే, దేవుడికి ఇస్తే వదిలేసినట్టే. అది ఎవరు చేస్తున్నారు? అమ్మో వదిలేస్తే ఎట్లా, నా మగతనం పోతుంది, లేకపోతే నా గొప్పతనం పోతుంది అనుకునే వాళ్ళే ఉన్నారు. కానీ దేవుడి ముందు ఎవరు, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా, ఎవరు వదిలేస్తున్నారు? ఎవరు వదలటం లేదు. చేయవలసింది అది. అంతేగాని కొబ్బరికాయలు, పళ్ళు, ఈ అన్ని పట్టుకెళ్తే ఆయనకి ఇస్తున్నాం. ఈ సృష్టిలో అన్నీ ఆయనవే. మనది అంటే మనం సంపాదించుకున్నవి ఈ అరిషడ్ వర్గాలు. ఈ వీటిల్లో నువ్వు ఒక్కొక్కసారి ఒక్కొక్కటి వదిలిపెట్టినప్పుడే ఆ దేవుడు సంతోషిస్తాడు. ఇది గనక తెలుసుకున్నట్టయితే ఆ కొండే కాదు ఏ దేవుడి దగ్గరైనా సరే పిచ్చి పనులు చేయరు. నేను దేవుడిచ్చిందే కొబ్బరికాయ నేను తీసుకెళ్ళను. నాదేదన్నా ఉంటే ఇస్తా. నా అహం కానీ, నా పొగర కానీ, నా గర్వం కానీ, నాకు ఇంత ఉంది అనే ఒక అంటారు భేషజాలు, ఇవన్నీ నావి. ఇందుట్లో నేను ఏదన్నా ఒకటన్నా వదిలిపెడతాను, పెట్టాలి.
అవును, దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం వదిలిపెడితేనే మనం హ్యాపీగా ఉంటాం, మంచి జరుగుతుంది అందరికీ. అంతేగాని కాశీ వెళ్ళి ఇష్టమైంది వదిలేయండి అని అంటే ఎప్పుడు ఏది తినని వస్తువు ఏదా అని ఆలోచించి అది వదిలిపెట్టేచ్చేయడం కాదు. ఇష్టమైన వస్తువు అంటే నువ్వు ఎంతో మమకారంగా దాన్ని ప్రేమిస్తున్నావు, పుట్టిన దగ్గర నుంచి అది తిని 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 ఎన్నేళ్ళు తింటావు భయ్ దాన్ని వదిలి, అబ్బే ఇంకా తినాలి అదంటే నాకు చాలా ఇష్టం, మరి దాన్ని కదా నువ్వు వదలాలి. ఏదైతే నువ్వు అస్సలు తినవో దాన్ని నువ్వు వదిలిపెట్టి రావడం కాదు. మనుషులు తెలుసుకోవాలి చిన్న దగ్గర నుంచి పెద్ద వరకు. కాబట్టి దువ్వాడ శ్రీనివాస గారు కానీ దివ్యల మాధురి గారు కానీ వీళ్ళు కూడా ఏ పని చేసినా కొంచెం ఆచి తూచి చేయండి. ప్రజలు మీ మీద అటాక్ చేయకుండా మీరు గౌరవంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. యా, నైస్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు మీ అభిప్రాయాన్ని, సమాజంకి ఏం చేయాలి ఏం చేయకూడదని కళ్ళు తెరిపించినట్టు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.